ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 17వ అధ్యాయము మొదటి 4 వచనాలు ధ్యానించుకుందాం. ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకరిని అభ్యంతరము కలుగ చేయుట కంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదములు చేసినలా అతన్ని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందితి నని ఎడల అతన్ని క్షమింపవలెను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు ఒక ఉన్నతమైనటువంటి మనోభావము గురించి, ఒక మనిషి స్వతహాగా తనలో తాను ధైర్యం కలిగి ఉండడం గురించి ప్రభు చాలా చక్కనైన కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. వాస్తవంగా మనం ఎంత ఈ లోకంలో మంచిగా బ్రతికినా సరే కొన్నిసార్లు అభ్యంతరపరచడం కానీ అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ప్రభు ఏమంటున్నారంటే అభ్యంతరములు రాక పోవుట అసాధ్యము. సాధారణంగా ప్రతి మనిషికి అభ్యంతరం అనేది ఉంటుంది. మీరు ఆఫీసులో వర్క్ చేస్తున్నా మీ ఆఫీసులో ఉన్నవారు కొంతమంది మీకు అభ్యంతరంగా మారుతారు. ఒకవేళ మీరు వ్యాపారము చేస్తున్నా మీ వ్యాపారములో మీకు అభ్యంతరంగా కొందరు మారిపోతూ ఉంటారు. సమాజంలో పలు విధాల పరిస్థితులలో పలు విధమైన వ్యక్తులు మీకు అభ్యంతరానికి కారణంగా ఉంటారు. సో ఎవరైనా మనకు అభ్యంతరంగా ఉన్నప్పుడు మనం చాలా బాధపడతాం. అయ్యో, వీరికి ఎంతో మేము మంచి చేశాం, వీరు ఇంత అభ్యంతరంగా ఎలా మారిపోయారు, మాకు ఇంత శత్రుత్వంగా ఎలా మారిపోయారు, మమ్మల్ని ఇంత దారుణంగా దూషించడానికి ఎలా తెగించుకుంటున్నారు అని మానసికంగా మనం చాలాసార్లు వ్యధ అనుభవిస్తుంది, మనకు చాలా బాధ అనిపిస్తుంది, మన బాధపడతాం కూడా. అయితే ప్రభు అంటున్నాడు, ఈ అభ్యంతరములు రాకపోవుట అసాధ్యం, రాక తప్పవు. అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. మీరు అనుకుంటున్నారు అభ్యంతరపరచువారు చాలా హ్యాపీగా ఉన్నారు, అభ్యంతరంకి మరి ఆ ఆటంకాలు ఎదుర్కొంటున్న మీరు చాలా చాలా బాధపడుతున్నట్లు అని. కానీ ప్రభువారు ఈరోజు చాలా చక్కని విషయాలు తెలియజేస్తున్నారు. మీ జీవితానికి ఎవరైతే అభ్యంతర కారణంగా ఆటంకాలకు కారణంగా ఉంటారో ఖచ్చితంగా వారికి శ్రమ రాబోతుంది. నోటికొచ్చిన మాటలు పలికి నిన్ను అభ్యంతరంగా నిన్ను దూషించి నీ జీవితంలో ముందుకు సాగనివ్వకుండా నిన్ను నీ కుటుంబాన్ని చీల్చివేయాలని దైవికంగా ఎదుగుతున్న నిన్ను అనేక విధాలుగా నీ జీవితానికి కృంగదీయడానికి కారకులైన వారు ఎవ్వరూ కానివ్వండి, వారికి శ్రమ రాక తప్పవు, వారికి కష్టాలు రాక తప్పవు. ఒకరి గురించి నువ్వు ఏదైతే చేస్తున్నావో 100 అది నీకు ఒక్కరోజు వచ్చి నీ జీవితంలో చాలా భయంకర శ్రమలు అనుభవించక అది తప్పదు. అయితే ప్రభువారు అంటున్నారు, ఏ వ్యక్తి అయితే నీకు అభ్యంతరం ఉన్నాడో వాడి చిన్నవారంటే ప్రభువును నమ్మి ప్రభు వైపు చూస్తూ ప్రభు కొరకు కొనసాగుతున్నటువంటి వ్యక్తికి ఈ లోకంతో సంబంధాలు తెంచుకొని దేవుని మహిమ కొరకు దేవుని సాక్షిగా రైంపవలు దేవుని మాట చొప్పున జీవిస్తున్నటువంటి వారు చిన్నవారు. ఈ లోకంలో వారికి అనేక మంది చిన్న చూపు చూస్తారు. ఎప్పుడు దేవుడు దేవుడు దేవుడని చర్చికి వెళ్ళిపోతున్నారు, ఎప్పుడు దేవుడు దేవుడని ప్రార్థనలో కూర్చుండిపోతున్నారు.
వీరికి ఎప్పుడు దేవుడు అంటే చాలు అని చెప్పి చాలా చిన్న చూపు చూచి మాట్లాడేవారు లేకపోలేదు. అయితే ప్రభు అంటున్నాడు, అభ్యంతరములు కలుగ చేయట కంటే ఏ వ్యక్తి అయితే ఈ చిన్నవారిలో ఆత్మీయంగా ఎదుగుతున్న దేవుని బిడ్డలకు అభ్యంతరం కలుగ చేస్తున్నారో వాని మెడకు తిరుగట్టి రాయి కట్టబడి సముద్రులు పడద్రోయట వానికి మేలు. అంటే దేవుని చేతిలో పడితే ఒకరోజు భయంకరమైన అగ్ని గుండములో వాడు పడద్రోయబడుతున్నాడు కనుక వాడు తిరుగట్టి రాయి కట్టబడి సముద్రంలో పడిపోయి ఆయన చనిపోతే వాడికి మంచిది. దేవుని ప్రజలకు దూషిస్తూ ఏ వ్యక్తి కూడా ఈ లోకంలో సుఖ సంతోషాలతో బ్రతకలేరండి. ఎందుకంటే ఈ చిన్న వారిలో ఒకనికి అభ్యంతరం కలుగచేసే ఏ వ్యక్తి కానివ్వండి, ఆ చిన్నవారు ప్రభువును సేవిస్తున్న దేవుని బిడల పక్షంగా దేవుడు ఖచ్చితంగా తీర్పు తీర్చడానికి నిలబడుతున్నాడు. వారికి విరుద్ధంగా, తన బిడలకు విరుద్ధంగా అభ్యంతరంగా మాట్లాడే వ్యక్తికి ఆయన ఖచ్చితంగా ఆయన శిక్షించక మానడు. అయితే ప్రభువారు తెలియచేస్తున్నాడు, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. మీ గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. నీ సహోదరుడు తప్పిదములు చేసినలా అతని గద్దించుము, అతడు మారు మనసు పొందినలా అతని క్షమించుము. ఎంత గొప్ప అద్భుతమైన అవకాశం దేవుడిచ్చాడు. కానీ ఇది చాలామంది చదివి మానేస్తున్నారు, బహుశా అర్థం చేసుకోలేకపోతున్నారు. నీ తోటి సహోదరి సహోదరులు ఎవరితో అయితే కలిసి ఒక సొంత అన్నదమ్ములు అక్క చెల్లెలుగా ప్రేమతో జీవించావో, ఒకళ్ళు వారు తప్పిదాలు చేసినప్పుడు నువ్వు గద్దించు, మీరు చేయడం మంచిది కాదు అని చెప్పు. వారు చేసిన తప్పిదాల గురించి నేరుగా వెళ్ళి వారితో మాట్లాడి గద్దించు. వారు మారు మనసు పొందితే వారికి క్షమించు. ఖచ్చితంగా నువ్వు ఏమీ చెప్పకుండా 10 మందికి చెప్పడం ద్వారా నువ్వు వారికి అభ్యంతర కారణంగా మారిపోతున్నావు. నేరుగా వెళ్ళి వారితో మాట్లాడి అది తప్పండి అని చెప్పి అలా చేయడం మంచిది కాదు అని చెప్పినప్పుడు వారు గనుక దానిని అంగీకరిస్తే వారికి క్షమించి నువ్వు వారితో మంచిగా ఉండు అన్నారు. కానీ ఈరోజు సమాజంలో చాలామంది ఒకరికి ఒకరు అభ్యంతర కారణంగా మారిపోతున్నారే కానీ ఎవరికి ఎవరు గద్దించి లేక చెప్పి బుద్ధి చెప్పి తమ సోదరి సహోదరులుగా ఆ భావముతో మెసల్లేకపోతున్నారు. కాబట్టి అవతల వ్యక్తి తన ఇష్టానుసారంగా విచ్చలవిడిగా వెళ్ళిపోతూ తప్పు చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ప్రభు మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. నీ సహోదరుడు కానీ సహోదరి కానీ తప్పిదాలు చేసినప్పుడు గద్దించు. వారు మారు మనసు పొందినేలా వారికి క్షమించు. అదే సమయంలో ప్రభువారు మరొక అవకాశం ఇస్తున్నాడు. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదములు చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందితినని ఎడల అతని క్షమింపవలెను. ఎంత గొప్ప అవకాశం ప్రభు ఇచ్చాడంటే, ఒకవేళ ఆ వ్యక్తి 7 మారులు ఒక రోజు గనుక తప్పిదాలు చేస్తే, ఒకసారి 2 సార్లు అంటే పర్వాలేదు, ఇన్నిసార్లా అని అనొచ్చు. కానీ ప్రభు దినానికి 7 మారులు, మత్తయి సువార్తలో అయితే 77 మాళ్ళు 400 పైన ఆ వ్యక్తికి క్షమించమన్నాడు. అంటే తన జీవిత కాలంలో ఎన్ని తప్పిదాలు చేసి ఉన్నా సరే 77 మాళ్ళు అనే ఆ మాటలు మనం గమనించినప్పుడు సుమారుగా కొన్ని 100 సార్లు క్షమించాలి. అయితే దినానికి 7 మారులు అంటున్నాడు ఆయన. దినానికి 7 మారులు నీ యొక్క సహోదరుడు తప్పు చేసి నీ దగ్గరికి వచ్చి తప్పు అయిపోయింది నన్ను క్షమించు అంటే నువ్వు క్షమించు. ఒకవేళ మారు మనసు పొందకుండా ఇంకా రెచ్చిపోయి తప్పులు చేసుకుంటూ తప్పుడు మాటలు పలుకుతూ అభ్యంతరంగా ఉంటే
వానికి ఒకరోజు భయంకరమైన శ్రమ రాబోతుంది. యేసు ప్రభువారు నువ్వు ఎన్నో ఘోరాతి ఘోరమైన పాపం చేసిన నిన్ను క్షమించి చేర్చుకున్నప్పుడు ఆయన ప్రార్థన నేర్పించాడు కదా మనకి. మా రుణస్థులను మేము క్షమించులాగున మా రుణములు క్షమించుము. ప్రతి క్రైస్తవ బిడ్డలు ఇది ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఎవరి గురించి విరుద్ధంగా మనం మాట్లాడకూడదు, ఎవరికి అభ్యంతరంగా మనం మారకూడదు. ఎవరైనా గనుక తప్పిదాలు చేసినప్పుడు సారీ అని చెప్పి, అయ్యా తప్పు అయిపోయింది క్షమించు అని చెప్పినప్పుడు ఒక దినానికి 7 మారుల వరకు క్షమించేటటువంటి అవకాశము దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఒకవేళ వారు క్షమించమని చెప్పకపోతే ఆ దోషము వారి తల మీద ఉంటుంది. క్షమించుమని మారు మనసు పొంది కనుక క్షమించుమని చెప్పినప్పుడు ఆ దోష నివృత్తి కలుగుతుంది. కనుక ప్రభు ప్రతి విశ్వాసికి, దేవుని బిడలకును ఈ అద్భుతమైన ఆధిక్యత ఇచ్చాడు. అభ్యంతరము పరిచేటటువంటి వ్యక్తికి ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. కానీ అభ్యంతర కారణంగా ఉన్న వ్యక్తి మారు మనసు పొంది తన తప్పులు తను తెలుసుకొని, అయ్యో నిష్కారణంగా నిర్దోషి అయిన వ్యక్తికి నేను దూషించాను అని పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి వచ్చి, నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే నువ్వు ఆవశ్యకంగా క్షమించడానికి బద్ధుడై ఉన్నారు. నువ్వు క్షమించగలిగినప్పుడే ప్రభు నిన్ను ప్రేమిస్తాడు, ప్రభు నిన్ను ఆదరిస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ మనము ప్రభు యొక్క బిడలము. అపోస్తుడైన యోహాను అంటాడు తన పత్రికలో, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకం ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. అవును, మహిమగల గొప్ప దేవుడు మనలో ఉన్నాడు. ప్రతి చిన్నవాడు తనను తాను తగ్గించుకొని ప్రభువును హత్తుకొని జీవించినప్పుడు ఈ లోక సంబంధి అయిన ఏ ఒక్కరైనా అభ్యంతర కారణంగా మారి వారికి దూషించి ద్వేషించి నానా విధమైన మాటలు పలికినప్పుడు పరలోకపు తండ్రి అన్నీ చూస్తూ ఉన్నాడు, అన్ని వింటూ ఉన్నాడు. నిశ్చయంగా ఆయన అద్భుత కార్యములు జరిగిస్తాడు. ఆయన క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. అభ్యంతరంగా గనుక మనము ఒకరు మనకు అభ్యంతరంగా మారినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు అభ్యంతరపడిన వ్యక్తి మార్పు పొందని ఎడల హఠాత్తుగా తన మీదికి నాశనము ప్రాప్తిస్తుంది. కనుక రండి దేవునికి మనము ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల తండ్రి, మీకు వందనాలు. మేము తోటి వారికి క్షమించే గుణం మాలో కలిగి ఉండాలని నేర్పించారు. ఎవరైనా మాకు అభ్యంతరంగా ఉంటే ఆ విషయాలు మేము గాయపడక, అభ్యంతరపడక నైనా మమ్మను మేము మీ చేతికి అప్పగించుకోవాలని, మీ పడ విశ్వాసంతో బ్రతకాలని తెలియచేశారు. మారు మనసు పొంది తప్పు అయిపోయిందని చెప్పేవారికి క్షమించడానికి కూడా మాకు అద్భుతమైన అధికారం, అవకాశం ఇచ్చారు. ఈరోజు ఈ మాటలు ప్రతి ప్రియ బిడ్డలు తమ హృదయములో పదిలపరుచుకొని తోటి వారితో స్నేహభావంతో ప్రభువా, తోటి వారితో అన్యోన్యంగా జీవించే భాగ్యం ఇవ్వండి. ఒకరికి ఒకరు అభ్యంతరంగా, ఆటంకాలుగా, విమర్శించే విమర్శకులుగా మారకుండా ఒకరిని ఒకరు ప్రేమించేవారుగాను, క్షమించేవారుగాను అడి సద్గుణాలు మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.